బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మిత్రులారా, ఈ ప్రపంచంలో అనేక మతాల వారు ఉన్నారు. ఒకరిని ముస్లిం అని, ఒకరిని హిందూ అని, ఒకరిని క్రైస్తవుడు అని అంటూ ఉంటారు. ఈరోజు మనం ముస్లిం అని ఎవరిని అంటారు తెలుసుకుందాం. మిత్రులారా, ముస్లిం అనేవారు దైవ ప్రవక్త అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తిని ముస్లిం అని అంటారు. మిత్రులారా, ఇస్లాం మతం అంటే ఏమిటి? ఒకసారి హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు మరియు సహాబాలు దైవ ప్రవక్త అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర కూర్చుని ఉన్నారు. అప్పుడే హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం, అల్లాహ్ యొక్క దైవదూత, ఒక గుర్తు తెలియని వ్యక్తి రూపంలో వచ్చి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఇలా ప్రశ్నించారు: ఓ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఇస్లాం గురించి చెప్పండి అని అడిగారు. అప్పుడు దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ఇస్లాం అంటే మొదటిది ఈమాన్, అనగా అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు మరొకరు లేరని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనగా నేను అల్లాహ్ యొక్క రసూల్, ప్రవక్త అని సాక్ష్యమివ్వడం. రెండవది నమాజ్ చదవడం. మూడవది జకాత్ ఇవ్వడం. నాలుగవది రమజాన్ నెల యొక్క ఉపవాసాలు ఉండటం. మరియు ఐదవది మక్కా వెళ్ళే స్థోమత మరియు సంపద ఉంటే హజ్ చేయుట అని తెలిపారు. ఈ హదీసును హదీసే జిబ్రయీల్ అని అంటారు. దీన్ని బట్టి అర్థమైనది ఏమిటంటే, ఇస్లాం అంటే 5 మాటలు. ఈమాన్ అనగా అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు మరొకరు లేరని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమివ్వడం. రెండవది నమాజ్ చదవడం. మూడవది జకాత్ ఇవ్వడం. నాలుగవది రమజాన్ నెల యొక్క ఉపవాసాలు ఉండటం. ఐదవది మక్కా వెళ్ళే స్థోమత మరియు సంపద ఉంటే హజ్ చేయుట.